యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి, ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కళతో నటించే నటుడు తారక్ అంటూ ఇప్పటికే చాలామంది కొనియాడారు. తారక్ టాలీవుడ్ టాప్ హీరో నుంచి గ్లోబల్ స్టార్గా ఎదిగాడు. ఎన్టీఆర్ హీరోగా నటించిన త్రిబుల్ ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇరగదీశారు. ఇప్పుడు ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతుంది. దేవర అనే పవర్ఫుల్ టైటిల్తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాను 2 పార్ట్స్గా తెరకెక్కిస్తున్నారు కొరటాల శివ. ఈ సినిమాని ఈ ఏడాది సెప్టెంబర్ 27న విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నారు మేకర్స్. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. దేవర సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్గా ఎదురుచూస్తున్నారు. దీంతో పాటే బాలీవుడ్లో హృతిక్ రోషన్తో కలిసి అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో వార్ 2 చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఎన్టీఆర్ లైనప్ చేసిన సినిమాలు చూస్తూనే మైండ్ బ్లాక్ అవుతుంది. ఎన్టీఆర్ ఒక సినిమా షూటింగ్లోనే ఉండగానే మరికొంతమంది దర్శకులకు ఓకే చేశాడు. దేవర షూటింగ్ మొదలు పెట్టగానే ప్రశాంత్ నీల్తో సినిమాను లైనప్ చేశాడు తారక్. ఆ మధ్య ఈ సినిమా ఫ్రీ లుక్ను కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాతో పాటు దేవర పార్ట్ 2 సినిమా కూడా చేస్తున్నాడు. అలాగే సౌరవ్ తారక్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. సౌరవ్ ఇటీవల హాయ్ నాన్న సినిమాతో హిట్ అందుకున్నాడు. అలాగే తరుణ్ భాస్కర్ కూడా ఎన్టీఆర్ కోసం ఓ సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. స్వామినార ఫేమ్ సుధీర్ వర్మతోనూ ఎన్టీఆర్ ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడని తెలుస్తుంది. కొరటాల శివ, ప్రశాంత్ నీల్, అయాన్ ముఖర్జీ, తరుణ్ భాస్కర్, సౌరవ్, సుధీర్ వర్మ ఇలా క్రేజీ దర్శకులతో తారక్ సినిమాలు ఉండనున్నాయని తెలుస్తుంది. దాంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.